నువ్వు పైకి రావాలి అని అంటే వినో, నీ పై అధికారి నమ్మాలి. నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే భర్త వినో, నీ భార్య నిన్ను నమ్మాలి. నీ భర్త ప్రశాంతంగా జీవించాలంటే సహోదరి వినో, నీ భర్త నిన్ను నమ్మాలి. పెళ్ళై 25 సంవత్సరాలు అయింది నాకు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 25 సంవత్సరాలు అయింది. ఏ రోజు కూడా నేను నా భార్యకు అనుమానం వచ్చే విధంగా ప్రవర్తించడానికి సాహసం చేయలే. 25 సంవత్సరాల్లో మాటల సందర్భంలో ఒకవేళ నా భార్య ఫోన్ తీసుకుంది అనుకోండి, నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు నువ్వు? నా ఫోన్తో నీకేం పని? ఇదిగో మర్యాదగా చెప్తాను, ఇంకెప్పుడు కూడా నా ఫోన్ ముట్టుకోవడానికి వీలు లేదు అనే పరిస్థితి లేదే. ఏ రోజైనా నా భార్య ఒకవేళ నా ఫోన్ సాధారణంగా ముట్టుకోదు, నా ఫోన్ జోలికి రాదు. మాటల సందర్భంలో సడన్గా ఒకవేళ ఏదైనా ఫోటో చూపిస్తున్నా, పిల్లల ఫోటో చూపిస్తున్నా, ఏదైనా మీటింగ్స్ గురించి మాట్లాడుతూ ఫోటో చూపిస్తున్నా, తను చూడాల్సి వచ్చినా ఎప్పుడు భయపడలా. ఏం చూస్తుందో అని చెప్పి భయపడలా. సహోదరులు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ భార్యకు అనుమానం వచ్చే విధంగా నువ్వు ప్రవర్తించడానికి వీల్లేదు. కొంతమంది భర్తలు బాత్రూంలోకి వెళ్తూ కూడా ఫోన్ పట్టుకెళ్ళిపోతారు. ఎందుకని? ఏమో భార్య ఎక్కడ ఫోన్ చూస్తుందో, లేకపోతే పొరపాటున ఫోన్ వచ్చిందనుకోండి, ఆ ఫోన్లో ఒక మెసేజ్ వచ్చిందనుకోండి, హాయ్ డియర్ ఏం చేస్తున్నా అని వచ్చిందనుకోండి, ఎవరి డియర్, హలో డియర్, ఎవరి డియర్, ఎక్కడ ఏమైపోద్దో. ఉన్నారా మరి మధ్య అలాంటి వాళ్ళు? ఫోన్ ఒకవేళ వస్తే, SMS వస్తే, పొరపాటున భార్య చూస్తే కొంపలు మునిగిపోతాయి అనే విధంగా జీవించే వాళ్ళు మన మధ్య ఉన్నారా? వినో, నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే నీ భార్యకు అనుమానం వచ్చే విధంగా ఎప్పుడు జీవించొద్దు. నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే నీ భర్తకు అనుమానం వచ్చే విధంగా ఎప్పుడు వ్యవహరించొద్దు. ఒకవేళ కొంచెం నీ భార్య అనుమానిస్తుంది, కొంచెం నీ భర్త అనుమానిస్తున్నాడు అని నీకు అనిపించింది అనుకోండి, ఆ అనుమానాన్ని కూడా నివృత్తి చేసేసేయండి. అంతేగాని అనుమానానికి మాత్రం తావివ్వకండి. నమ్మకం లేని చోట ప్రశాంతంగా జీవించడం సాధ్యం కాదు. ఉద్యోగం చేసే చోట నీ పై అధికారి నిన్ను నమ్మాలి. నమ్మే విధంగా నువ్వు జీవించాలి. ఒకసారి వారు నమ్మినట్లయితే, మళ్ళా చెప్తున్నా, గతంలో చెప్పా, ప్రేమించబడ్డం కంటే చెప్పండి ఏమిటో, నమ్మబడడం చాలా గొప్ప విషయం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అని ఉంది, కానీ దేవుడు అందరినీ నమ్మెను అని బైబిల్లో ఉందా? లేదండి. దేవుడు అందరినీ ప్రేమించాడు, కానీ అందరినీ నమ్మడానికి వీలు లేదండి. నమ్మకం పొందుకోవడం అనేది నిజంగా గొప్ప వ్యక్తిత్వం. విను సహోదరుడా, విను సహోదరి, నలుగురు నిన్ను నమ్మగలుగుతున్నారు అంటే, నమ్మే విధంగా నువ్వు జీవిస్తున్నావు అంటే నీది గొప్ప వ్యక్తిత్వం.